హాయ్ నేను బాబీ. ఈరోజు టాపిక్ ఏంటి అంటే సుప్రీంకోర్టు ఈ మధ్యలో ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఏంటి అంటే ఢిల్లీలో స్ట్రీట్ డాగ్స్ ఏవైతే ఉంటాయో వీధి కుక్కలు 8 వీక్స్లో మొత్తం క్లియర్ చేసేయాలి. వాటికి ఎక్కడైనా షెల్టర్ ఏర్పాటు చేస్తారో ఏం చేస్తారో కానీ వీధుల్లో తిరగకూడదు, వాటిని షిఫ్ట్ చేసేయాలని చెప్పి ఆర్డర్ పాస్ చేసింది. ఎందుకు పాస్ చేసిందంటే ఒకే సంవత్సరంలో 37 లక్షల మందిని కరిచేయట, 54 మంది ర్యాబీస్ వచ్చి చనిపోయారు అనమాట. దీనివల్ల సీరియస్గా తీసుకున్న సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఢిల్లీలో వీధి కుక్కలు ఉండడానికి వీలు లేదు, 8 వీక్స్ టైం ఇస్తున్నాం, మొత్తం వాటిని క్లియర్ చేసి వాటికి వేరే షెల్టర్ ఏదైనా ఇచ్చి షిఫ్ట్ చేసేయండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. దీనికి మన మేడం సదా మేడం తెలుసు కదా, హీరోయిన్ సదా మేడం ఎక్కి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందంటే అయ్యో స్ట్రీట్ డాగ్స్ వాటిని చంపేస్తారు, వాటిని ఉంచరు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు చాలా బాధ అనిపిస్తుంది అని తెగ ఏడుస్తుంది. ఆ వీడియో ఒకసారి చూడొచ్చు మీరు. लड़की की हुई है उसको लेके 3 lakhs dogs are going to be relocated or rather killed. Why don't we accept that they're going to just be killed by the end of it? Because it's not possible. చిన్న వీడియో అంటే ఆవిడ ఏడుస్తుంది కదా, ఎందుకు ఏడుస్తుంది అంటే వీధి కుక్కలను ఏమీ చెయ్యొద్దు అని చెప్పి ఏడుస్తుంది. వీళ్ళకి ఏమైంది, హ్యాపీగా బెంచ్ కార్లో తిరుగుతారు, రోడ్ల మీద ఎక్కడ తిరగరు హ్యాపీగా, వీళ్ళకి ఏ కుక్క కరవదు, వీళ్ళకి అలా సాగుతుంది అనమాట. మీకు ఒక 2 వీడియోస్ చూపిస్తా చూడండి. చూసారా, చిన్న పిల్లల్ని వీధుల్లో అటాక్ చేసి ఎలా కరుస్తున్నాయి కుక్కలు. అంటే దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఒక సుప్రీంకోర్టు అంత నిర్ణయం తీసుకుందంటే ఊరికనే తీసుకోరు, అంత సీరియస్గా తీసుకున్నారంటే దాని వెనకన ఏదో అర్థం ఉంటుంది. అంతే, నీ కుక్కలు ఇష్టమైతే వెళ్ళి నీ ఇంట్లో పెట్టుకో, ఇంకా సరదాగా ఉంటే కరిపించుకోండి, అంతేగాని అలాంటివి తప్పు అని అనొద్దు. ఎవరికైనా కొంచెం బాధ ఉండొచ్చు, దానికి ఆల్టర్నేట్గా ఏం చేయాలో చెప్పాలి. కానీ అంటే ఫస్ట్ మనుషులు కదా, మనుషుల తర్వాత మనం దేని గురించి అని ఆలోచించాలి. అదొకటి మర్చిపోతున్నట్టున్నారు పాయింట్. దీన్నైతే నేను కోర్టు ఏదైతే చెప్పిందో దానికి 100% నేనైతే అగ్రీ అవుతున్నా. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.